First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. క్రిమినల్స్ అంటే 10 ఫీట్ సెల్లో ఉన్నా ఉండాలి, లేకపోతే 6 ఫీట్ గొయ్యిలో ఉన్నా ఉండాలి. ఈ డైలాగ్తో ఇప్పుడైతే మొత్తం ఇంటర్నెట్ని షేక్ చేస్తూ ఉన్నది ఎవరో కాదు, అర్జున్ సర్కార్. హిట్ 3 ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. మరి హిట్ 3 ట్రైలర్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనతో పాటు మాట్లాడడానికి మరి ఫిలిం క్రిటిక్ శ్రీనివాసులు గారు ఇప్పుడు మనతో పడినారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, స్టార్టింగ్లోనే ఒక మంచి డైలాగ్ ఇప్పుడే చెప్పింది విన్నారు కదా. అవునవును. సో ఆ డైలాగ్తో మరి స్టార్ట్ చేశాడు. అండ్ ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? ఇండియా వైడ్ అందరికీ నచ్చేలా ఉందండి ట్రైలర్. కేవలం మన తెలుగు ఆడియన్స్ అనే కాదు, మన తెలుగు నుంచి చాలా హీరోస్ హిందీకి వెళ్ళి సక్సెస్ అవుతున్నారు కాబట్టి అదే ట్రెండ్లో నాని కూడా హీస్ పేవింగ్ హిస్ పాత్ ఇన్ టు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే హీ వాంట్స్ ఆడియన్స్ టు రికగ్నైజ్ హిమ్ మోర్ ఆఫ్ అన్ ఇండియన్ యాక్టర్ దాన్ తెలుగు ఫిల్మ్ యాక్టర్. అది క్లియర్గా అర్థమవుతుంది. మనం రీసెంట్గా తీసుకుంటే హిందీలో హయ్యెస్ట్ కలెక్షన్ వచ్చిన సినిమాలు మీరు కొన్ని ఒక టాప్ 10 చెప్పమంటే మీరు ఖచ్చితంగా యానిమల్ పేరు చెప్తారు, మీరు ఖచ్చితంగా కిల్ మూవీ పేరు చెప్తారు, అంటే ఈ మార్కో పేరు చెప్తారు. వీటిలో మీరు అన్నింటిలో కామన్ ఫ్యాక్టర్ చూస్తే అందులో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వైలెన్స్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ బ్లడ్ షెడ్ కనిపిస్తుంది. కాకపోతే ఆ కిల్ సినిమాలో ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ జస్టిఫైడ్, అందుకని ఆడియన్స్ అది కంప్లైంట్ చేయలేదు. మార్కోలో మాత్రం ఇట్ వాస్ హారిబుల్ టు సీ దట్ వైలెన్స్ ఆన్ స్క్రీన్. అంటే చూడలేకపోయినాం యాక్చువల్లీ. ఇట్ వాస్ టూ మచ్ ఆఫ్ గోరీ అనమాట. అంటే ఆల్మోస్ట్ హాలీవుడ్ కూడా అంత భయంకరంగా తీయలేదు, అలా తీశారు దాన్ని. సో ఆ ట్రెండ్ని, అంటే ఎందుకంటే అలాంటి మూవీస్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అంటూ క్రియేట్ అయిపోయారు, వాళ్ళ ద్వారా కలెక్షన్ వస్తుందని ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ప్రొడ్యూసర్స్కి దే ఆర్ పిచ్చింగ్ మూవీస్ ఇన్ దట్ జోన్. సో ఈ పిక్చర్ ఎక్కడో ఆ జోన్లో పడుతుంది. సో ఇండియన్ ఆడియన్స్లో ఎవరైతే అలాంటి సెగ్మెంట్ ఆఫ్ బ్లడ్ షెడ్ ఎంజాయ్ చేస్తున్నారో ఆ సెగ్మెంట్ ఆఫ్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడానికి ఈ మూవీ అన్నట్టుంది. అండ్ వాళ్ళు కూడా క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసారు కదా, ఎవరైతే వీక్ హార్టెడ్ పీపుల్ ఉంటారు సో కైండ్లీ స్టే అవే ఫ్రమ్ దిస్ మూవీ అని. ఎందుకంటే నాని అనగానే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ మూవీ. సో ఈ ట్రైలర్ కూడా ఇంకొక ఫ్యామిలీ మూవీ లాంటి ఒక ట్రైలర్ అయ్యి ఉంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడే వాళ్ళం కాదు. సో జనరలైజ్ అయ్యేది. హీస్ ట్రయింగ్ హిమ్సెల్ఫ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ హిస్ పాస్ట్. బ్లడ్ బాత్ ఫ్రమ్ అర్జున్ సర్కార్, ఇదే క్లియర్గా అర్థమైతే అవును. అంటే ట్రైలర్ చూసిన తర్వాత అదే అనిపిస్తుంది. ఒక 3 minutes ప్లస్ డ్యూరేషన్ ఉన్న ఈ కంటెంట్ మొత్తం చూస్తుంటే నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది. ఏంటంటే ఆ వైట్ కోట్తో వచ్చేది ఇదన్నీ కంప్లీట్గా ఒక కొరియన్ స్టైల్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? అది స్టోరీ ప్రోగ్రెషన్లో మనకి సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు గ్లిమ్సెస్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఏం తీస్తాం దాన్ని, అంటే బికాస్ మనం అనుకున్నది ఏదైనా ఫైనల్ సినిమాలో రాంగ్ అవ్వచ్చు. ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ వీ గెట్ అ గుడ్ క్లారిటీ. కానీ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ ఇవన్నీ ఇట్స్ వెరీ గుడ్ వెన్ కంపేర్ టు, అంటే ఇదే డైరెక్టర్ తీసిన హిట్ 1 హిట్ 2 కంటే కూడా దిస్ ఈస్ మచ్ బెటర్ యాక్చువల్లీ, బెటర్ ప్రొడక్ట్. ఇట్స్ లుకింగ్ 10 times 15 times బెటర్ దాన్ వాట్ హీ డిడ్ ఇన్ ద పాస్ట్. సార్, కమింగ్ టు ద డైరెక్టర్ శైలేష్ కొలన్, ఆయన ప్రీవియస్ మూవీ అయితే సైంధవ్ తీశాడు. అది కూడా కంప్లీట్ డిజాస్టర్గా అయిపోయింది. సంక్రాంతికి వచ్చి వెంకటేష్ గారితో వచ్చినది. సో డిజాస్టర్ అయిపోయింది. దాని తర్వాత మరి ఇప్పుడైతే హిట్ 3తో కూడా వస్తూ ఉన్నారు. సో మరి దాని ఇంపాక్ట్ ఏమైనా దీని మీద పడే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే ఆడియన్స్ మైండ్స్ ఆర్ ఆల్వేస్ డైనమిక్ అండి. బేస్డ్ ఆన్ ఈ సినిమా ప్రమోషన్ ఎలా ఉంది, ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది, దాన్ని బట్టి డిసైడ్ అవుతారు తప్ప ఆ ప్రీవియస్ ఫిల్మ్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది అంటే, ఒకవేళ ఈ ట్రైలర్ బాగోపోయి ఉంటే ఆ ఎఫెక్ట్ గ్యారంటీగా ఉంటుంది. కానీ వీళ్ళంతటా వీళ్ళ ధైర్యంగా చెప్పడం ఏంటి, ఈ సినిమా ఇలా ఉంటుంది ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇట్లా బ్లడ్ షెడ్ ఉంటుంది, మీరు వచ్చి మళ్ళీ వైలెంట్ ఉంది అని చెప్పకండి, మేము ట్రైలర్లో చూపించేసాం ముందే. సో వెన్ ఇట్ ఈస్ షోన్ ఇన్ ద ట్రైలర్ క్లియర్లీ, డోంట్ కమ్ టు ద మూవీ, వాచ్ ఇట్ అండ్ అగైన్ ఇన్ అ రివ్యూ, డోంట్ కంప్లైంట్ సేయింగ్ ఇంట్లో బ్లడ్ బాత్ ఉంది అని. ఇట్స్ అ క్లియర్ హింట్. దాంతోపాటు ఇందాక కూడా ఏ సర్టిఫికేట్ వచ్చేసింది అండ్ మెనీ బ్లర్స్ హ్యావ్ బీన్ సజెస్టెడ్ టు ద టీమ్. మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. మెయిన్గా ఒకవేళ బ్లర్స్ కానీ అట్లా వచ్చాయంటే మాత్రం అంత బిగ్ స్క్రీన్ మీద మనం చూసేటప్పుడు యూజువల్గా అది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించే అవకాశాలు కూడా ఉంటుంది. డిస్టర్బెన్స్ అని కాదు కానీ డిస్ట్రాక్షన్, మీరు అన్నట్టు కూడా ఆ డిస్ట్రాక్షన్ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే బాగా కనెక్ట్ అవుతున్న టైంలో ఏదో ఒకటి నుంచి అంటే డిస్టర్బ్ అయిపోయే మైండ్ ఉంటుందేమో అనిపిస్తుంది. మరి అది టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. అంటే దే నీడ్ టు కన్విన్స్ ద ఆఫీసర్స్. ఇప్పుడు ఎవరైతే 10 ఆఫీసర్స్ ఉంటారో ఒక సెన్సార్ బోర్డులో, వీళ్ళు కన్విన్స్ చేయగలిగితే ఆ సీన్స్ని ఓపెన్ చేస్తారు, లేకపోతే ఇంకా తప్పదు. ఓకే, అంటే ఈ మూవీకి కంప్లీట్గా చూస్తూ ఉంటే మీరు అన్నట్టు కూడా సెన్సార్ టైంలో ఏ సర్టిఫికేట్ అనేది కూడా అర్థమైపోతుంది. మరి అంటే ఇప్పుడు వస్తున్న కొన్ని మూవీస్కి ఏ దాటి కూడా ఇంకా A+ ఏదైనా ఇవ్వాలేమో, బికాస్ ఏ అనేది జనరలైజ్ అయ్యాను కొంచెం. అంటే నాని గారి మూవీస్ అనేటప్పటికి మీరు ఇందాక అన్నట్టు ఫ్యామిలీస్ కానీ అండ్ యూత్లో ఉన్న వాళ్ళు రావాలి, యూవీ అని అంటే 18 బిలో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఆయన సడన్గా ఒక డిఫరెంట్ పాత్ అనేది కూడా తీసుకొని వెళ్ళడానికి గల రీజన్స్ ఏమనుకోవచ్చు? అదే అండి, ఇండియన్ ఆడియన్స్లో
ఆ గోరీ కైండ్ ఆఫ్ బ్లడ్ షెడ్ ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ని క్యాప్చర్ చేసుకొని, అంటే ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్, అంటే ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ ఒక 2 సినిమాలకి ఆ తోడు విడిచిపెట్టినా కూడా అటు యాడ్ అయ్యే ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంటారు కదా, ఆ పాత్ ఇంకా ఇంకా హైట్స్కి తీసుకెళ్తుంది కదా ఆ పర్టికులర్ యాక్టర్ని. అంటే నాని ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, ఈజ్ అ మెచ్యూర్డ్ ఇంటలెక్చువల్. అంటే ఆయన ఇంటర్వ్యూస్ విన్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ అతనిలో ఉన్న డెప్త్ ఏంటి, అతని నాలెడ్జ్ అనాలిసిస్ చాలా బాగుంటుంది. అతని ఎవ్రీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది, చాలా బాగా మాట్లాడతారు. అంటే ఇట్ స్పీక్స్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో అంత నాలెడ్జబుల్ పర్సన్ ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం అంటే వీ కెన్ అండర్స్టాండ్ దెర్ ఇస్ సంథింగ్ వర్త్ ఇన్ ఇట్. లేకపోతే హీ హిమ్సెల్ఫ్ డజంట్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద మూవీ కదా. సో మోర్ దాన్ అంటే ఈ వైలెన్స్ అనేది ఈ ట్రైలర్లో పరిమితం చేసి సినిమాలో ఏదో సమ్ మ్యాజిక్ ఉండొచ్చు, అదర్వైజ్ హీ నాట్ యాక్సెప్ట్ ద మూవీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బ్లడ్ షెడ్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ దట్ గోరీనెస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. మనము లాస్ట్లో 1 minute ఉండేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం, కానీ అంతకంటే ముందు సో మిగతా 2 minutes ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక కేస్ని సాల్వ్ చేయడానికి ఒక ఆఫీసర్ పడే ఒక కష్టం కానీ ఎట్లా తిరుగుతూ ఉంటాడు, సో దాన్ని సాల్వ్ చేయడానికి వచ్చే హడిల్స్ ఏంటి అనేది కూడా చాలా జాగ్రత్తగా చాగంటి ప్రవచనాలు. అది అప్పుడు ఈ ట్రైలర్లో ఒకటి మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకటి మ్యూజిక్ చాలా బాగుంది, మికీ జే మేయర్ ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్, దట్ చాయిస్ వాజ్ వెరీ గుడ్. ఇంకోటి అంటే ఆ ఫ్లోలో అంటే మనకి సమ్ పీస్ఫుల్ థింగ్ ఏమైనా ఉంది ఈ ట్రైలర్లో అంటే చాగంటి ప్రవచనాలు. దానికి రిలేట్ చేస్తూ మళ్ళీ ట్రైలర్ ఉండడం. ఇది వైలెంట్గా ఉన్నప్పటికీ ఆ వైలెన్స్ని దేంతో కనెక్ట్ చేస్తున్నారంటే అటు డివినిటీకి సంబంధించిన ఒక ప్రవచనంతో కనెక్ట్ చేస్తూ వాళ్ళు కష్టం చెప్పడం అనేది బాగుంది. అంటే దిస్ ఇస్ ఇండైరెక్ట్లీ గివింగ్ praise to the police officers who put in their sacrifice and put in their life for the sake of public safety and solving the cases. అండ్ ఫస్ట్ పార్ట్ హిట్, ఫస్ట్ కేసు అయితే విశ్వక్సేన్ చేశాడు, సెకండ్ది అయితే అడివిశేష్ గారు చేశారు. ఇప్పుడు మనము నాని గారిని చూస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ది రాబోతున్నది ఎవరా అనేది కూడా ఆల్మోస్ట్ అందరికీ ఆ లీక్ ద్వారా కూడా తెలిసిపోయింది అనమాట. సో అదేమన్నా ఆ లీక్ దాన్ని బట్టి సో ఆ ఎగ్జైట్మెంట్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటుందా థియేటర్లో చూసే వాళ్ళకి? అట్లా ఏముంటుందండి. ఇప్పుడు ఇఫ్ దిస్ మూవీ మేక్స్ గుడ్ సక్సెస్ అండ్ గుడ్ రెవెన్యూ, దాని తర్వాత ఆ ఎండింగ్లో వచ్చేది ఇప్పుడు మీరు ఎంత సర్ప్రైజ్ దాచినా కూడా వన్స్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో ఈజ్ అవుట్, విల్ దట్ సీక్రెట్ బి అ సీక్రెట్ ఎనీమోర్? మీరు ఎంత చెప్పొద్దన్నా నో రివ్యూవర్ విల్ స్టాప్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ రివీలింగ్ ద థింగ్స్. బట్ కాకపోతే అంతవరకు మనము అంటే వెయిట్ చేయకుండానే ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే ఇలా లీకులు రావడం అనేది కూడా సో వాళ్ళకు కూడా కొంచెం బాధ అనిపించే ఉంటుంది. ఇన్ అ వే ఈజ్ ఇట్ నాట్ క్రియేటింగ్ హైప్ ఫర్ ద మూవీ అగైన్? ఇందులో కార్తీ ఉన్నాడు అనే ఎలిమెంట్ అదొక యాడ్ ఆన్ కూడా అవుతుంది, చెప్పలేము కదా. సో ఆయన ఫ్యాన్ బేస్ కూడా ఈ సినిమా పట్ల ఒక క్యూరియాసిటీ రావడం, అటు సెగ్మెంట్ కూడా యాడ్ అవ్వడం, ఇట్ మైట్ యాడ్ సంథింగ్. దానివల్ల మైనస్ ఏముంది? ఓకే, ఒక సర్ప్రైజ్లో ఉంచుకోవడం కంటే ఆ సర్ప్రైజ్ రివీల్ అయిందనే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది కదా. సరే, మరి అయితే విక్రమ్ సినిమాలో సూర్య ఉన్నాడని తెలిసిందనుకోండి ముందుగానే మనకు ఆ ఎగ్జైట్మెంట్ అనేది కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. బట్ ఎప్పుడైతే సినిమా చూసి లాస్ట్లో సూర్య ఉంటాడు ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనేది కూడా ఉంటుంది అనేటప్పటికీ ద పీపుల్ ఎగ్జైటెడ్ మోర్ వైల్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్. అది మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. మనం న్యూస్గా విన్నాము, ఎలా చూపిస్తారో మనకేం తెలుసు. హౌ హీ విల్ బి ఇంట్రడ్యూస్డ్ వి నెవర్ నో అంటిల్ వి సీ ద మూవీ, రైట్? ఓకే కదా. సో అది న్యూస్గా మనకి ఎనీ హ్యాపీ ఫీల్ అవుతున్నాము దట్ హిస్ ప్రెజెన్స్ ఈస్ దేర్ యాజ్ అన్ ఇంక్లూజన్ ఇన్ అ హిట్ ఫ్రాంచైజ్. ఓకే, బట్ హౌ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ, అతన్ని ఎలా చూపిస్తారు అనేది ఇట్స్ స్టిల్ ఎ సర్ప్రైజ్ కదా. ఓకే, అండ్ ద ఫైనల్ క్వశ్చన్ సార్, సో ఈ ట్రైలర్లో మీకు అనిపించిన హైలైట్స్ ఏంటి? నాని ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అండ్ ప్రామిసింగ్. మనకి సొసైటీలో చాలామందికి చాలా అన్యాయాలు ఫేస్ చేస్తూ ఉంటారండి రకరకాల సిచ్యువేషన్స్ వల్ల. అలాంటప్పుడు వాళ్ళు హెల్ప్ తీసుకునేది బేసికలీ ప్రైమరీలీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ టైంలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి వీళ్ళకి ఎవరైతే అన్యాయం చేస్తాం వాళ్ళు ఆల్మోస్ట్ ఏదో చేసేసి నాకు సాల్వ్ అయిపోవాలి. అంటే సినిమాలో లాగా, సినిమా ఎలా ఉంటుందండి, మనం వెళ్ళి ఒక సినిమా చూస్తాము, ఆ స్టోరీలో కేసు సాల్వ్ అయిపోయినట్టు చూపిస్తారు. పబ్లిక్ కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ పోలీస్ ఆఫీసర్ నెక్స్ట్ డేకో 1 week లోపల నా కేసు సాల్వ్ అయిపోవాలి. అలా యాక్చువల్గా జరగదు, బికాస్ దెర్ విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ టు హ్యాండిల్ ఇన్ దట్. వాళ్ళకి ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఉంటుందో అందులో హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ వాళ్ళ మీద ఉంటుంది బర్డన్. అన్నికి టైం ఎలకేట్ చేసుకుంటూ ఆ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తారు పోలీస్ ఆఫీసర్స్. సో ఎవ్రీ ఇండివిజువల్ హూస్ కేస్ ఈజ్ అండర్ ద officer, they'll expect that officer to do justice for themselves at primary situation. So అలాంటి సఫరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కనెక్ట్ అయ్యే ట్రైలర్ లాగా ఉంది ఇది. అంటే ఒక ఆఫీసర్ తన యొక్క పర్సనల్ ఏది కూడా పక్కన పెట్టేసి ఆ సొసైటీలో ఉన్న క్రిమినల్స్ని కనుక టార్గెట్ చేస్తూ ముందుకెళ్తే క్రైమ్ రేట్ చాలా తగ్గుతుంది. పీపుల్ హూ డజంట్ అంటే ఇలాంటి క్రైమ్ పాత్ వెళ్లకుండా ఎవరైతే జనరల్గా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఒక సేఫ్టీ
షీల్డ్ లాగా ఈ పోలీస్ ఆఫీసర్, అంటే ఒక కంట్రీకి ఎట్లయితే ఒక ఆర్మీ ఉంటుందో ఒక పర్టికులర్ జ్యూరిస్డిక్షన్ ఇన్ సొసైటీ హ్యాస్ ద పోలీస్ ఆఫీసర్స్ హూ సేఫ్ గార్డ్ దెమ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కదా. ఇప్పుడు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ సడన్గా వాళ్ళు డల్ అయిపోయారు అనుకోండి, ఏమైపోతుంది, సడన్లీ క్రైమ్ విల్ రైజ్ లైక్ ఎనీథింగ్, ఎస్ ఆర్ నో. సో దే ఆర్ ద పీపుల్ హూజ్ ఎగ్జిస్టెన్స్ ఈస్ క్రియేటింగ్ సేఫ్టీ ఇన్ అవర్ పబ్లిక్. సో ఆ పర్టికులర్ పాయింట్ని ఈ సినిమా ద్వారా పోలీస్ ఆఫీసర్ పవర్ చూపిస్తూ, అంటే ఇదివరకు మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసాము సాయి కుమార్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలాగ్స్ చూసాము, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ చూపిస్తున్నారు. సో ఇది ఇంకోటి గుడ్ అగైన్స్ టీవీల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి. అది గోరీ ఉన్నా వైలెంట్ ఉన్నా చెడ్డ వాళ్ళ మీద జరిగితే మంచిదే, మంచి వాళ్ళ మీద జరిగితే బాధ అనిపిస్తుంది. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. అండ్ నాని లైనప్ చూస్తూ ఉంటే సో ఈ మూవీనే కాకుండా నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్ కూడా ఒక కంప్లీట్ వైలెన్స్ని మొత్తం నింపేసే ఒక వైలెంట్ నానిగా మనం చూడబోతున్నామో అనిపిస్తుంది. వైలెంట్ అంటే న్యాచురల్ స్టార్ కాస్త వైలెంట్ స్టార్ అయిపోతారేమో అని కూడా అనిపించేలా ఉంది. సినిమా పట్టి కదండి, సినిమా స్టోరీ బట్టి అవ్వచ్చు. అంటే ఎనీ వైలెన్స్ వెన్ ఇట్ ఇస్ జస్టిఫైడ్ విత్ లాజిక్, ఆడియన్స్ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. లెట్స్ సీ హౌ ఇట్ గోయింగ్ టు బి. బట్ వన్ గుడ్ థింగ్ ఇస్ ఒక ప్రామిసింగ్ కంటెంట్స్ అనేది కూడా నానిగారు ఇవ్వడం కూడా, సో ఇట్స్ ఎ గుడ్ సైన్ టు ద మన. అండ్ ఈ ట్రైలర్ నుంచి మనకి స్టోరీని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏం లిక్స్ ఇవ్వలేదు చూడండి మళ్ళీ. ఇట్స్ ఎ స్మార్ట్ ట్రైలర్ యాక్చువల్లీ. ఇలా ఉంటుందని చూపించారు తప్ప ఏముంటుందని వీఆర్ నాట్ ఏబుల్ టు అనలైజ్ అవుట్ ఆఫ్ ఇట్. అది సినిమా చూస్తేనే తెలుసుకోవాలి. ఓకే సార్, మరి అయితే హిట్ 3ని చూడాలంటే సో May 1st వరకు ఆగాలి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్.